నేటి దైవ వాక్కు యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. వ్యవసాయదారులను చూచినట్లయినా మంచి విత్తనములను దాచిపెట్టి ఎప్పుడు ఏ సమయమందు విత్తనం వేయాలో వేస్తారు. ఆ విత్తనము చస్తేనే ఫలిస్తుంది. మనము చల్లే విత్తనములో జరిగేది ఇదే వాస్తవం. యేసు ప్రభు విషయంలోనూ ఇది వాస్తవం. ఆయన ఇక్కడ తన మరణం గురించి మరియు మరణము ద్వారా కలుగు ఫలితాల గురించి మాట్లాడుచున్నది కూడా వాస్తవం. మానవులమైన మన కోసము ఆయన మరణించకపోతే ఎవరికీ శాశ్వత జీవము ఉండేది కాదు. యేసు ప్రభు ఒక్కరే మిగిలి ఉండేవారు. ఆయన పోలికలో ఉన్న అనేక మంది ఆయనకు లభించేవారు కారు. అందువలన గింజ ఎలాగో భూమిలో పడి చస్తేనే ఫలించదని మనకు తెలుసు. ఆ ఫలము మనల్ని ఈ లోకములో మనకు ఉపయోగపడుతుంది, బలమునిస్తుంది, ఈ లోక ఆకలిని తీర్చుచున్నది. ప్రభు తన గురించి తాను చెప్పుచున్నాడు. ఆయన మన పాపముల కొరకు మరణించి మృత్యుంజయుడిగా అనేకులకు నిత్య జీవం కలిగించుచు నిత్యము ఆయనతో ఉండే కృపనిచ్చాడు. మన ప్రభు మన కొరకు ఒక విత్తనం మాదిరిగా ఉండటానికి వచ్చినాడు. ఒక విత్తనము భూమిలో పడితేనే అది చస్తుంది, అది చస్తేనే ఫలిస్తుంది. ఒక్క విత్తనం ద్వారా ఎన్నో విస్తార పంట పొందుకుంటాము. ఆ ఒక్క విత్తనమును దాచి ఉంచినచో అది ఒంటరిగానే మిగిలి ఉంటుంది. ఈ భూలోకంలో దేవుని పిల్లలందరూ నిజమైన ఫలితం కావాలన్నా, ఇతరులకు ఆధ్యాత్మిక జీవం కలగాలి అనినా, నేను అనేది మరణించకపోతే ఇవేవీ జరగవు. మనము క్షణికమైన ఈ లోకము కొరకు నేను నా అంటూ ఉంటాము. దేవుని సన్నిధిలో అనంత జీవితాన్ని ఎంచుకోవాలి. ఎందుకంటే శాశ్వతంగా ఉండేది దేవుని సన్నిధిలో. ప్రభు మన కొరకు మరణించి శాశ్వత జీవాన్ని ఇచ్చుచున్నాడు కనుక ఆయన చూపిన మార్గము ఎంచుకొని సదా ఆయనతో జీవించే కృప ప్రభు వలన మనకు కలుగునుగాక. ఆమేన్.